తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఉదయకాల సమయం మొదలుకొని ఆయన ఇప్పటి వరకు ఎంతగానో మీ దయరెక్కల చాటును భద్రపరిచి తండ్రి మీ కృప కాపుదల దయచేసిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన పరిశుద్ధుడు నిత్యము దేవదూతలతో కొనియాడబడుచున్న మా తండ్రి, నీకే స్తోత్రం. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉన్నందుకు మీకే స్తోత్రము. సముద్రం నుండి సముద్రం వరకు ఎప్రాటిస్ నది మొదలుకొని ఆయన భూదిగంతం వరకు ఆయన మనల్ని ఏలుచున్నందుకు మీకే స్తోత్రము. నాయన కృప సమృద్ధి గల మా ప్రభా మీకే ఘనత. మేలుతో మా హృదయం తృప్తిపరుచున్న మా ప్రభా మీకే మహిమ. కరుణ కటాక్షములు మాకు కిరీటముగా ధరింపజేయుచున్న మా ప్రభా మీకే స్తోత్రం. మా దోషములను క్షమించున్నటువంటి మా ప్రభా మీకే మహిమ. మా ప్రార్థనను నిరాకరింపక దీవించున్నటువంటి మా ప్రభా మీకే స్తుతి. మాకు నివాస స్థలమై ఉన్నటువంటి మా దేవా మీకే మహిమ. నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించున్నటువంటి మా దేవా మీకే స్తోత్రం. ఆదియు అంతమునై ఉన్నటువంటి మా దేవా నీకే స్తోత్రం. అల్ఫయు ఒమేగను నేనే అని సెలవిచ్చినటువంటి మా ప్రభా మీకే మహిమ, మీకే ఘనత. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని ప్రవాహ జలము వలె ఆయన వచ్చును మీకే మహిమ. దహించు ఆత్మదేవా మీకే స్తోత్రం. తీర్పు తీర్చు ఆత్మదేవా మీకే ఘనత, మీకే ఘనత. సర్వోన్నతుడా నీకే స్తోత్రం. ఇక నీళ్లపై నడిచినటువంటి మా రాజా నీకే స్తోత్రం. సముద్రం దాటి రాజాలకున్నట్లు ఇసుకను సరిహద్దుగా నిర్ణయించినటువంటి వాడా నీకే స్తోత్రం. జీవము గల మా దేవా నీకే స్తోత్రం. సర్వోన్నతుడా నీకే స్తోత్రం. ఎండిని ఎముకలకు జీవమునిచ్చువాడా నీకే స్తోత్రం. సర్వలోక న్యాయాధిపతి నీకే ఘనత. సర్వోన్నతుడా నీకే స్తోత్రం. సర్వ సృష్టికర్త నీకే స్తోత్రం. అపరంచి వంటి శిరస్సు గల మా ప్రభా మీకే స్తోత్రం. అతి కాంక్షణీయుడైనటువంటి మా దేవా మీకే ఘనత. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైనటువంటి మా తండ్రి నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై ఈ లోకమందు పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని తండ్రి ఈ భూమి మీద పంపించి తండ్రి మేము అనిపించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి మేము విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా చేసి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన వేటగాని ఊరిలో నుండి రక్షించావు దేవా, అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మా ప్రవర్తన సరిగా ఉండినట్లు నాయన సహాయం చేయమని వేడుకుంటున్నాము నా రాజా. నీకే మహిమ తండ్రి. ఇక నేను సిద్ధపాటు కలిగి ఉండటకు నాయన మాకందరికీ జ్ఞాన హృదయము దయచేయండి నాయన. ఇక నాయన మీ ప్రియ కుమారుడు రాకడలు తండ్రి మేమందరము ఎత్తబడ్డానికి కావలసినటువంటి సిద్ధపాటు సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి దయచేయండి అయ్యా. అయ్యా సంతోష జీవితం కలిగి ఉండినట్లు తండ్రి నాయన ఆనందించుడి. మరలా చెప్పుదును ఎల్లప్పుడూ మీరు ఆనందించండి. ఫిలిప్పి 4:4 సెలవిచ్చినట్లు తండ్రి మేము నాయన సంతోషమైన జీవితం కలిగి ఉన్నట్లు సహాయం చేయండి ఆయన. అయ్యా మేమందరము కూడా తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డ కూడా తండ్రి నాయన క్రమబద్ధమైన జీవితాలు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి మీ సన్నిధిలో ప్రతి ఉదయ సాయంకాలంలో ప్రార్థన చేయనట్లు తండ్రి కుటుంబాలలో నాయన అట్టి కృపను దయచేయండి అయినా. కుటుంబాలలో శాంతిని సమాధానం దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి కూడా తండ్రి నాయన మీ సన్నిధి మీ కృప మీ కాపుదల దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన బలహీన సమయాలలో తండ్రి బలాన్ని పొందుకోవడానికి మీ ఆత్మశక్తిని దయచేయమని అడుగుచున్నామయ్యా. అయా దేవా దుష్టత్వంలో నుంచి తండ్రి దుష్టత్వంలోకి లోబడుకుంటున్నట్లు నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి అయ్యా. అయా తండ్రి మీ దృష్టికి అనుకూలమైనటువంటి నాయన ప్రవర్తనను మేము కలిగి ఉంటున్నట్లు నాయన మాకందరికీ జ్ఞాన హృదయము దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన మన ముఖ్యముగా తండ్రి ఈ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డకి కూడా తండ్రి మీ సన్నిధి తోడించండి అయ్యా. అయ్యా మీ కృప తోడించమని అడుగుచున్నామయ్యా. అయ్యా జైల్లో ఉన్నటువంటి ఖైదీల కొరకు తండ్రి వారి మారు మనసు కొరకు తండ్రి నాయన వారి ప్రవర్తన కొరకు తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ దయారెక్కల చాటును భద్రపరచండి అయ్యా. అయ్యా వారి దేవుళ్ళు ఎదుగుటకు తండ్రి మీ సన్నిధి తోడించండి అయ్యా. మీ కృప తోడించమని అడుగుచున్నామయ్యా. అయ్యా నేత్రాశలో పడిపోయినటువంటి బిడ్డలని, శరీరాశలో పడిపోయినటువంటి బిడ్డలని, ఎందరో పాపపు లోయలో పడిపోయినటువంటి పిల్లలు ఎందరో ఉన్నారయ్యా. అయ్యా వారిని అందరి కొరకు వారి రక్షణ కొరకు తండ్రి వారి మారు మనసు కొరకు తండ్రి నాయన మీ సన్నిధులు సహాయం చేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మీ కృప చూపించండి అయ్యా. అయ్యా మీరు ఆపత్కాలమందు నాకు మొర్రపెట్టుము, నేను మిమ్మల్ని విడిపించదును, నీవు నన్ను మహింపరచదు అని సెలవిస్తున్నావు కదా తండ్రి. ఇది అనుకూల సమయం అని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా.
నాయన ఇదే రక్షణ దినమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బలహీనమైన మమ్మల్ని బలపరచండి అయ్యా. అయ్యా బాప్తీసం తీసుకోవడానికి వెనకం చేస్తున్న బిడ్డలకు అందరికీ నాయన మీ ఆత్మశక్తిని దయచేసి బిడ్డలు నాయన బాప్తీసం తీసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా నీవే నిజమైన దేవుడని ఎంతోమంది గుర్తెరిగి కూడా తండ్రి లోకానికి జడిసిపోయి తండ్రి నాయన ఇంట్లో వారికి జడిసిపోయి తండ్రి నాయన అనేక మంది నన్ను మిమ్మల్ని ఎరలేకపోతున్నారయ్యా. నాయన నిజమే తండ్రి, ఇది ఇరుకు మార్గము అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదని సెలవిస్తున్నావు కదా తండ్రి. అయినప్పటికీ తండ్రి బలహీనమైనటువంటి బిడ్డలకు అందరికీ శక్తి ఇచ్చే దేవుడవు నీవేనైనా. నాయన మీ సన్నిధి తోడించే దేవుడవయ్యా. అయ్యా నీ కృప తోడించే దేవుడవయ్యా. అయ్యా మీ బిడ్డలను అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ కృపా కాపుదలు దాయిచ్చేమని అడుగుతున్నామయ్యా. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. అయ్యా బిడ్డలందరికీ కూడా తండ్రి నాయన ఇగో నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి బిడ్డలని కానీ ఉద్యోగం చేస్తున్నటువంటి బిడ్డలకి ఇక తండ్రి మీ సన్నిధి మీ కృపాకు మీ కాపుదల దాయిచ్చేమని అడుగుతున్నామయ్యా. అయ్యా మన ముఖ్యంగా తండ్రి పిల్లల కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవన బిడ్డలను అందరినీ కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాక్యం మెరిగిన బిడ్డలను తండ్రి వారికి జతపరచండి అయినా. ఏకాంగులను సంసారులుగా చేయబడువు నీవే కదా నా దేవా. తండ్రి మీ సన్నిధులనైనా ప్రతి ఒక్కరూ కూడా తండ్రి వారి జీవితాలను కట్టుకోవడానికి నాయన కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలకి నాయన జ్ఞాన హృదయము దయచేయండి నాయన. మీ కృప మీ కాపుదల మీ సన్నిధి తోడుంచి నాయన బిడ్డలందరికీ కూడా తండ్రి నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని, ప్రార్థనా శక్తిని దయచేయమని, ప్రార్థనతో పాటు దయచేయమని తండ్రి నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా మేమందరము నాయన పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ బలముతోను మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు నాయన శక్తిని సామర్థ్యాన్ని నాయన మాకందరికీ అనుగ్రహించండి నాయన. హృదయ శుద్ధి గలవారు ధన్యులని సెలవిస్తున్నావు కదా తండ్రి. మేమందరము హృదయ శుద్ధి గలవారు మేము ఉండినట్లు తండ్రి నాయన ఇగో తండ్రి మీ సన్నిధులు నాయన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మా దేవుడైనటువంటి యెహోవా ప్రసన్నత మా మీద ఉండురుగాక నాయన. తండ్రి నాయన మా చేతి పనులు దీవించండి అయ్యా. అయ్యా మీ సన్నిధి తోడించండి అయ్యా. అయ్యా మీ కృప తోడించమని అడుగుచున్నాం నాయన. ఇక నేను ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రజని నాయన వారికి శాంతిని, సమాధానం, రక్షణ దయచండి అయ్యా. అనుదినము తండ్రి నాయన నీ ప్రార్థనా జీవితము నాయన మేము కలిగి ఉండినట్లు తండ్రి ప్రతి బిడ్డని దృఢపరచండి, ప్రతి బిడ్డని స్థిరపరచండి అయ్యా. అయ్యా అనేక మంది బిడ్డలు నాయన ఈ సోషల్ మీడియాలోను నాయన సోషల్ మీడియాలో తండ్రి నాయన మునిగిపోయి తండ్రి నాయన మీ బైబిల్ను నాయన ధ్యానించలేనటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నేను ఆ సోషల్ మీడియాలోనే కానీ ఆ మొబైల్ నుంచే కానీ నాయన ఆ బంధకాలలోనూ ఆ చిక్కుల్లోనూ సాతాను బంధించిన బిడ్డలందరినీ విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా అపాయంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ నేను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించమని అడుగుచున్నామయ్యా. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని విడిపించమని అడుగుచున్నాం నాయన. అనేక మంది బంధకాలలో ఉన్నారు నాయన, అనేక బంధకాలలో పడి ఉన్నారయ్యా. అనేక మంది అసూయ కలహములతో ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. అయ్యా సార్వత్రిక సంఘంలో మాకు అందరికీ ఐక్యత దయచేయండి అయ్యా. అయ్యా మా కుటుంబాలలో మాకు అందరికీ ఐక్యత దయచేయండి అయ్యా. అయ్యా తండ్రి మీ సన్నిధి తోడించండి అయ్యా. మీ కృప తోడించండి అయ్యా. అయ్యా మీ సన్నిధి మీ కృప మీ కాపుదల దయచేయమని తండ్రి ముఖ్యంగా తండ్రి మీ పరలోకపు కణాను ప్రయాణములో తండ్రి నాయన ఇగో తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరం ఎత్తబడడానికి బుద్ధిగల కన్యకులు వేలే మేమందరము సిద్ధపాటు కలిగి ఉండినట్లు మాకందరికీ జ్ఞాన హృదయము దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మీ కృపా కాపుదల దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇగోనైనా దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి కూడా మా దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి మా తెలుగు ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రజని, ప్రతి అధికారులను, ప్రతి పోలీస్, ఆర్మీ, నేవీ శాఖలో పనిచేస్తున్నటువంటి బిడ్డలనే కానీ నాయన బార్డర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నటువంటి బిడ్డలనే కానీ, అటు కూలి పని చేసుకున్నటువంటి వారే కానీ నాయన సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారినే కానీ, అటు డాక్టర్స్నే కానీ నాయన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథులను ప్రతి ఒక్కరిని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన అందరికీ రక్షణ లేనటువంటి బిడ్డలకు రక్షణ దయచండి ఆయన. వారు మారు మనసు కొరకే కదా తండ్రిని మీరు ఎంతో దీర్ఘశాంతము గలవారై ఉన్నారయ్యా. అయ్యా తండ్రి మీరు ఇచ్చిన ఈ సమయాలలో తండ్రి మేము నాయన మిమ్మల్ని గుర్తెరిగి తండ్రి నాయన మిమ్మల్ని స్తుతించినట్లు, మిమ్మల్ని గణపరచినట్లు, మిమ్మల్ని మహింపరచినట్లు మీ సన్నిధి మీ కృపా కాపుదల మాకు అందరికీ తోడై ఉంచమని తండ్రి ప్రభు ఆత్మ మీకు తోడై ఉండును గాక అని మీరు లేఖనాలలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మీ సన్నిధి మీ కృప మీ కాపుదల మాకు అందరికీ దయచేయమని తండ్రి మీ
దయారెక్కల చాటున భద్రపరచమని, మీ చిత్తానుసారమైన జీవితాలు మేము కలిగి ఉండినట్లు, బుద్ధిగా నడుచుటకు తండ్రి మాకు అందరికీ సహాయం చేయండి. గర్వంగా మాట్లాడుకున్నట్లు మా నోటికి చిక్కం పెట్టుకోవడానికి సహాయం చేయండి. నాయన కోపమే కానీ, ఆగ్రహమే కానీ, దుష్టత్వమే కానీ, దూషణ మాటలే కానీ, బూతులే కానీ మేము మాట్లాడుకుంటున్నట్లు తండ్రి మా నోటికి కావలి ఉంచమని అడుగుచున్నాము. నాయన మా కన్నులు అటు ఇటు చూడకుండానట్లు తండ్రి, మీ వైపే సూటిగా చూసినట్లు తండ్రి, మీ సన్నిధి, మీ కృప కాపుదల మాకు దయచేసి మీ దయారెక్కల చాటున భద్రపరిచే తండ్రి, మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి ఇక నాయన మేము ఆత్మఫలాలు పండే విధముగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వం అనేటువంటి ఆత్మఫలాలు మేము పండే విధముగా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా దుష్టత్వంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ విడిపించండి. నాయన మొబైల్లో అశ్లీల చిత్రాలు చూస్తున్నటువంటి బిడ్డలని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నటువంటి బిడ్డలందరినీ విడిపించమని, మీ సన్నిధి తోడించమని, మీ కృప తోడించమని, నాయన మీ దయారెక్కల చాటున భద్రపరచమని, ఇక నేను సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాలను నాయన మీ చేతులకి ఎత్తిపెట్టుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి, మన ముఖ్యముగా తండ్రి నాయన ఇదిగో తండ్రి, ఇక నేను మేమందరము కూడా తండ్రి మా శరీర, ప్రాణ, ఆత్మ, దేహాలను అన్నిటినీ కూడా తండ్రి మీ చేతులకి ఎత్తిపెట్టుకుంటూ నాయన మీ సన్నిధి తోడించమని, మీ కృప తోడించమని మీ నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. గొప్ప రాజా నీకే స్తోత్రం, దయగల మహారాజా నీకే స్తోత్రం తండ్రి. ఇక పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సేవకుల కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇక తండ్రి శోధనలోను, బాధల్లోను, వేదనలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇక శోధన తప్పించుకోవడానికి కావలసినటువంటి మీ కృపా కాపుదల, మీ రక్షణ దయచేయమని తండ్రి ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో మీ దయారెక్కల చాటున భద్రపరచమని తండ్రికి, పరలోక కణాలలో మీ సన్నిధి తోడించి మమ్మల్ని నడిపించమని, ఇక తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.